ల్యాండ్ పూలింగ్ పేరు మీద 600 ఎకరాల భూమిని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము దళితుల భూమిని ఇలా అక్కడ గార్డెన్ పేరు మీద గార్డెన్స్కి ఇచ్చేసింది. ఆ భూములు ఇలా ఈ దొరల పాలనలో తిరిగి ఆ భూములను యజమానులకు అప్పచెప్తాం, వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పిస్తాం, వాళ్ళకు క్రయ విక్రయాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. మరొక వైపు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి బీజేపీ పార్టీ కూడా ఈ విషయంలో అసైన్డ్ భూముల హక్కులు కల్పిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అయితే రోజు వాళ్ళకి చెప్పని రోజు అంటూ ఉండదు, వాళ్ళది చెప్పని రోజు అంటూ ఉండదు, మాట్లాడే రోజు అంటూ ఉండదు అసైన్డ్ భూముల గురించి. మరి ఎంతమంది మాట్లాడినా కూడా ఎందుకు అవి రక్షించలేకపోయింది? ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి, బీజేపీ ప్రతిపక్షంగా ఉంది. అసెంబ్లీ